ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కూడా స్టార్ట్ అయిన నేపథ్యంలో చిన్న మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు అనేది కొంత స్పీడ్ గా సాగుతుంది. ఆదిలాబాద్ గానీ, నిర్మల్ గానీ లేదా మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించిన ఓట్ల లెక్కింపు చాలా మంది కూడా సాగుతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 11:30-12 కావస్తుంది. అయినప్పటికీ ఆదిలాబాద్ మొదటి రౌండ్ ఫలితాలనే వెల్లడిస్తున్నారు. 3 రౌండ్లలో ఫలితాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగాల్సిందే. ప్రస్తుతమైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారము ఆదిలాబాద్ లో ఫస్ట్ రౌండ్ లో దాదాపు 11 అనౌన్స్ అయ్యాయి. 11లో 5 కాంగ్రెస్, అదేవిధంగా 5 బీజేపీ సంబంధించిన వారు విజయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక ఎంఐఎం తో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా లీడ్ లో కనిపిస్తా ఉన్నారు. ఇక బైన్సాలో ఎంఐఎం వర్సెస్ బీజేపీగా ఫైట్ ఉండేది. ఎంఐఎం అక్కడ సిట్టింగ్ ఉంది. ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం దాదాపు 12 వరకు అనౌన్స్ అయ్యాయి. 12 వరకు అనౌన్స్ అయిన దాంట్లో దాదాపు 6 నుంచి 7 స్థానాల్లో ఎంఐఎం అక్కడ లీడ్ ఉంది. మిగతా 5 స్వతంత్ర అభ్యర్థులు 5 స్థానాల్లో లీడ్ గా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఇక్కడ బీజేపీ అసలు బోనే చేయలేదు ఇప్పటి వరకు. ఏ రౌండ్ లో 12 మంది ఖానాపూర్ మున్సిపల్ కి వచ్చేసరికి ఖానాపూర్ లో మొత్తం 12 పడుతున్నాయి. ఇక్కడ దాదాపు 3 స్థానాల్లో కాంగ్రెస్, అదేవిధంగా ఒక స్థానంలో బీఆర్ఎస్, అదేవిధంగా ఒక స్థానంలో బీజేపీ, మరొక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఖానాపూర్ కు విషయాన్ని పక్కన పెడితే లక్షట్పేట, చెన్నూరు ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం అందుతుంది. మొత్తంగా ట్రయాంగులర్ ఫైట్ ఉంటుంది అనుకున్నాం. కొన్ని చోట్ల హంగొచ్చే అవకాశం ఉంటున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలకు వేదికగా మారిన ఈ ప్రాంతంలో చాలా నుంచి ముందస్తుగా అలర్ట్ అయినారు. ఎవరికి స్పష్టమైన మేజర్ రాని పక్షంలో మున్సిపల్ పరిస్థితి ఎట్లా ఉంటుంది, చైర్పర్సన్ ఎన్నిక, వైస్ చైర్పర్సన్ ఎన్నిక అనేది రాజకీయ పార్టీలో మాత్రం ఒక రకమైన ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. ఏ పార్టీకి స్పష్టమైన లీడ్ రాని పరిస్థితిలో హంగొచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. అయితే బీజేపీ మొదటి నుంచి ఆదిలాబాద్, అదేవిధంగా నిర్మల్, బైన్సాపై ఆశలు పెట్టుకున్నాయి. అయితే బైన్సాలో మాత్రం ఆశలు లేవని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 26 వార్డులో కేవలం బీజేపీ 12 స్థానాల్లో పోటీ చేసింది. ఇప్పటికి కూడా అసలు పరిస్థితి లేదు. అనౌన్స్ చేసిన 12లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా నిర్మల్ కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ కూడా అదే పరిస్థితి ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. స్వర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.